నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇటీవల తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాంపౌండ్కి సంబంధించి కొన్ని చాలా చాలా విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విశ్వక్సేన్ హీరోగా వస్తున్న లైలా చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కూడా చాలా చాలా సెన్సేషనల్ ఇష్యూస్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా కాంపౌండ్ అనేటువంటి విషయం కూడా చాలా కీలకమైంది. మరి ఏ ఏ హీరోలు ఏ కాంపౌండ్లో ఉన్నారు, ఏ కాంపౌండ్కి చెందిన వాళ్ళు ఆ కాంపౌండ్లోనే ఉన్నారా, లేకపోతే ఈ కాంపౌండ్స్ అన్నీ ఒకటేనా, ఇవన్నీ కూడా బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడతాం కాంపౌండ్ ఇష్యూస్కి సంబంధించి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ కాంపౌండ్ ఇష్యూ అంటే లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా చాలా సెన్సేషనల్ అయింది. అంటే దాని మీద మనం ఇంకో వీడియోలో కూడా మాట్లాడుకునే అంశం కూడా ఉంది. బట్ ఇందులో అయితే కాంపౌండ్కి సంబంధించి కూడా అంటే చిరంజీవి గారే స్వయంగా అన్నారు, ఏంటది బాలకృష్ణ కాంపౌండ్ కదా, బాలయ్య బాబు కాంపౌండ్ కదా, మీరు వెళ్తున్నారా అని ఎవరు అడిగారు నన్ను అని స్వయాన ఆయనే అంటాం. ఏమిటి కాంపౌండ్ అంటే ఆయనే ఇంకో మాట కూడా చెప్పాడు కదా, అంటే విశ్వక్సేన్ దగ్గరకు కూడా ఈ ప్రశ్న వచ్చింది. వచ్చినప్పుడు మా ఇంటికి కాంపౌండ్ ఉందేమో కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు అని అన్నాడు అని చెప్తూ ఆ సమాధానంతో నేను ఏకీభవిస్తున్నాను అన్నాడు ఆయన. అని మా ఎవరికి కాంపౌండ్ లేవు అని చెప్పారు కానీ ఆయనే ఒక విషయం కూడా ప్రస్తావించాడు. అంటే మా సీనియర్లు అని చెబుతూ ఆయన రామారావు నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేసేవారు, అయితే వాళ్ళ మధ్య కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి అని సూచనప్రాయంగా చెబుతూ మళ్ళీ అక్కడి నుంచి ఒక టర్న్ తీసుకుని షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, తర్వాత కలిస్తే కలిసేవారు, ఇలా ఏదో అలా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళి అది చూసి ఈ వాతావరణం ఉండకూడదు, అందరి మధ్య కూడా ఓ సుహృద్భావపూరిత వాతావరణం ఉండటం కోసం ఈ హనీ హౌస్ అనేటువంటి చోట నేను పార్టీలు అరేంజ్ చేసేవాడిని, అందరినీ పిలిచేవాడిని, అందరం కలిసి అక్కడ మాట్లాడుకునే వాళ్ళం. అలాగే ఇలా తరచూ కలవటం వలన ఈ కాంపౌండ్ గొడవలు ఉండవు అని మేము అనుకున్నామని చెప్పాడు ఆయన. అది కరెక్టే, అప్పుడు ఆ దశలో అలా నడిచింది. మరి ఇప్పుడు తర్వాత కాంపౌండ్స్ ఏర్పడినాయి. కాంపౌండ్స్ ఏర్పడటము అనేది వాస్తవం ఇప్పుడు, ఆ రోజున కూడా. అంటే సార్, ఒక ఫ్యామిలీ నుంచి చాలా మంది టాలెంటెడ్ కుర్రాళ్ళు ఆడపిల్లలు బయటికి రావడం వల్ల అంటారా? ఇప్పుడు ఆల్రెడీ విత్ ఇన్ అంటే ఒకప్పుడు ఒకే కాంపౌండ్గా ఉన్నటువంటి కృష్ణార్జునులుగా పిలువబడినటువంటి రామారావు నాగేశ్వరరావు కాదండి, చిరంజీవి, అల్లు అరవింద్. ఓకే ఓకే, అవును. అంటే ఈయన కృష్ణుడు గాను, అరవింద్ గారు కృష్ణుడు గాను, చిరంజీవి అర్జునుడి గాను ప్రపంచం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా, బావమరిది. అవును. అలా వీళ్ళిద్దరూ ఒకే కాంపౌండ్. అసలు చిరంజీవి దగ్గరికి ఏదైనా విషయం చేరాలంటే అరవింద్ గారికి చెప్పాలి, అరవింద్ గారు ఓకే చేస్తేనే అది చిరంజీవి గారి దగ్గర చేరుతుంది అనేది ఒకనాటి అభిప్రాయం. అవును. అలాగే చిరంజీవి గారి అభిమానులందరినీ ఈయనే ఆర్గనైజ్ చేసేవారు. అవును, అరవింద్ గారే ఆర్గనైజ్ చేసేవారు అని కూడా ఒక ప్రచారం. ఎవరికైనా సరే, అభిమానులకైనా, డిస్ట్రిబ్యూటర్లకైనా, నిర్మాతలకైనా, దర్శకులకైనా చిరంజీవితో యాక్సెస్ కావాలంటే అరవిందే శరణ్యము అనేది ఆనాడు స్థిరపడినటువంటి అభిప్రాయం. చాలా వేదికల మీద చాలా మంది ఇది మాట్లాడారు కూడా, బాలు గారికి విఠల్ గారి లాగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంటే ఆయన కూడా మొన్న ఒక మాట అన్నాడు, ఏది, నన్ను మెగాభిమానులు ట్రోల్ చేస్తున్నారు, నేను రామ్ చరణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు, అవును, నేను దిల్ రాజు గురించి మాట్లాడింది మీరు బిట్వీన్ ది లైన్స్ తీసుకుని నన్ను ట్రోల్ చేయటం సరికాదు అని చెప్పారు. నేను రామ్ చరణ్ కున్న ఏకైక మేనమామని, నాకున్నటువంటి ఏకైక మేనల్లుడు, అవును, దయచేసి మా ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి మీరు అనవసరమైన ప్రచారాలు చేయకండి, స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి మరి మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది, దాన్ని గుర్తించి మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేయకండి అని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈ సందర్భంగా ఇక్కడే రెండు కాంపౌండ్లు కనిపిస్తున్నాయి మనకి, అల్లు కాంపౌండ్, మెగా కాంపౌండ్, ఆర్మీ కాంపౌండ్, అల్లు ఆర్మీ కాంపౌండ్ అనండి, ఏదన్నా అనండి, అదొక కాంపౌండే, ఇదొక కాంపౌండ్. అంటే
ప్రారంభంలో లేదు ఆ కాంపౌండ్, నెమ్మదిగా ఎమర్జ్ అవుతూ వచ్చింది. అవును. అలాగే రామారావు నాగేశ్వరరావులకు కూడా మొదట్లో కాంపౌండ్లు లేవు, కామన్ కాంపౌండే. అంటే తమ ఉనికిని బలంగా కాపాడుకోవడానికి అంటారా, ఎట్లా అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఉనికిని కాపాడుకోవడం అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం నడిచినంత కాలం నడిచింది. అంటే రామారావు గారితో పోటీ పడటం అంత ఈజీ కాదు అనే విషయం ఆయన పాతాళ భైరవ నాటికే గుర్తించాడు. గుర్తించి తన వ్యూహ రచనలో తానున్నాడు నాగేశ్వరరావు గారు. అవును. ఉండి నెమ్మదిగా ఆయన ఒక మాట చెప్పేవాడు తరచూ, నేను సావిత్రి తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది రామారావు గారితోనే అని చెప్పేవాడు. దాదాపు 15 సినిమాలు చేశారు వాళ్ళిద్దరూ కలిసి. అవునండి. రెండోది, ప్రపంచంలో ఏ భాషలోనూ సమాన స్థాయి కలిగినటువంటి ఏ ఇద్దరు నటులు కలిసి ఇన్ని సినిమాలు చేయలేదు, మేం చేశామని చెప్పేవాడు ఆయన. ఎవరు? నాగేశ్వరరావు గారు. అవును. అయితే ఈయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈయనతో సినిమాలు చేసేవాళ్ళని, ఈయన సినిమాల్లో నటించే వాళ్ళని హైదరాబాద్ ముఠా అని ఒక బ్రాండ్ వేసి మాట్లాడేవాడు ఆయన. సో అంటే తెలియకుండా కాంపౌండ్ అప్పుడే ఉంది మెడ్రాస్లో. ఓకే. అంటే గుమ్మడి గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయన ఎప్పుడైనా ఇక్కడ షూటింగ్లో పాల్గొని మెడ్రాస్ వెళ్తే రామారావు గారు సెట్లో ఉంటే, ఏంటి గుమ్మడి గారు హైదరాబాద్ ముఠా విశేషాలు అని అడిగేవాడట. అడిగేవారు ఇలాగా అని చెప్పాడు ఆయన. రెండోది, ఆయన ఆంధ్రపత్రికకి ఒక ఓపెన్ లెటర్ రాశాడు ఎన్టీఆర్. అది పబ్లిష్ అవుతుంది, ఇప్పటికీ దొరుకుతుంది. ఆయన ఏమంటాడంటే ఆ లెటర్లో, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాదు వెళ్ళి ఆయన ఏదో అక్కడ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయటం లక్ష్యంగా వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరుగుతున్నప్పుడు మేమందరం తద్వ్యతిరేకులం అని ప్రపంచం అనుకునే పరిస్థితి ఉంది. అందుకే రామకృష్ణ సినీ స్టూడియోస్. అందుకని మేము అంటే ఆయన తనని మేము అనుకుంటాడు, అలాగే మాట్లాడేవాడు, అదే రాశాడు అందులో కూడా. అవునండి. అందుకని అక్కినేని నాగేశ్వరరావు గారు మెడ్రాస్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంగా ఆయనకు ఒక వీడ్కోల్ మీటింగ్ జరిగింది విజయ గార్డెన్స్లో. విజయ గార్డెన్స్లో జరిగినటువంటి మీటింగ్లో మేమందరం పాల్గొన్నాం. ఆయన సందర్భంగా వేదికెక్కి మాట్లాడింది ఏమిటి, ఏమంటాడు ఆయన ఆ రోజు మీటింగ్లో, నేను నా పిల్లలకి తెలుగు చదువు నేర్పించుకోవటానికి, అలాగే అక్కడ కొత్త వ్యాపారాల్లోకి విస్తరించడం కోసం నేను వెడుతున్నాను తప్ప ఇంకేదో ఉద్దేశాలు నాకు లేవు అని చెప్పాడు ఆ రోజు ఓపెన్గా డయాస్ మీద. అదే అనుకున్నాం మేము కూడా. ఆయన అక్కడ పరిశ్రమ తరలించే ఉద్దేశం ఉందనే మాట ఆ రోజే అక్కడ మాట్లాడి ఉంటే, చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులందరితో విడిగా ఓ సమావేశం పెట్టి ప్రభుత్వాన్ని ఏం కోరాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏం కోరాలో ఒక మెమోరాండం తయారు చేసి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. మేమేం వ్యతిరేకులం కాదు, నువ్వు అసలు ప్రోగ్రామే అనౌన్స్ చేయాలి ఆ రోజు. నువ్వు వెడుతున్న ఉద్దేశం ఒకటి చెప్పావు, ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇంకేదో మాట్లాడుతున్నావు అని ఆయన ఆంధ్రపత్రికకి ఓపెన్ లెటర్ రాశాడు. అవును. అంటే అలా ఒక గ్యాప్ ఉంది వాళ్ళ మధ్య. ఈ గ్యాప్ కట్ చేయడానికి మళ్ళీ రామారావు గారే ప్రయత్నం చేశాడు. ఆయన ఇక్కడ రామకృష్ణ స్టూడియోస్ కట్టిన తర్వాత స్టూడియో పేరుతో సినిమా తీయాలి అనుకున్నప్పుడు మొదటి సినిమా దానవేరు సూరకర్ణ. అంతకుముందు ఆయన నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో సినిమాలు తీసేవాడు. ఎప్పుడైతే స్టూడియో పేరుతో సినిమా తీయాలని మొదటి సినిమా అనుకున్నాడో ఆ సినిమాలో నాగేశ్వరరావుకి ఒక క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నాడు. దానవేరు సూరకర్ణలో అనుకుని నువ్వు ఏ పాత్ర వేస్తానంటే ఆ పాత్రని దుర్యోధనుడితో సహా ఆఫర్ చేశారు ఆయనకి. ఆఫర్ చేయటం మాత్రమే కాదు, వెంగళరావుతో రికమెండేషన్ చేయించాడు. వెంగళరావు గారితో చెప్పాడు, మీరు అడగండి, నేను అడిగితే మొహమాట పడతాడని. వెంగళరావు గారు అడిగాడు, రామారావు గారు ఆ సినిమాలో ఏదో నటించమంటున్నాడు మిమ్మల్ని, నాకు ఎవరితోనూ రికమెండేషన్ చేయించొద్దు, నేను పౌరాణికంలో మీతో కలిసి నటించను, ఎందుకంటే నేను నా భార్యకి మాట ఇచ్చాను కృష్ణార్జున యుద్ధం సందర్భంగా మీరు ఆయన ముందు తేలిపోతున్నారు అని నా భార్య స్వయంగా నాతో సలహా ఇచ్చారు. అవును. అందుకని నేను పౌరాణికాల్లో మీతో కలిసి నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను, నేను చేయను. సో ఆ తర్వాత వచ్చింది రామకృష్ణుల సినిమా అని చెప్పిన తర్వాత లేదు అంటే రామకృష్ణులు ఇవన్నీ ఆ టైంలో వచ్చినవే. బట్ అయితే ఆయన మొదట కమిట్ అయింది చాణక్య చంద్రగుప్తకి. యాక్చువల్గా చాణక్యుడిగా తాను, చంద్రగుప్తుడిగా బాలకృష్ణ సినిమా చేయాలని స్క్రిప్ట్ రాసుకున్నాడు ఆయన. ఎన్టీఆర్ రాసుకుని ఎప్పుడైతే కర్ణలో చేయనన్నాడో ఆయన, అయితే చాణక్యుడిగా చేయండి అలా వచ్చిన అని చెప్పి ఆఫర్ ఇచ్చి తాను చంద్రగుప్తుడిగా చేశాడు. అట్లా చాణక్య చంద్రగుప్త ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో వివి రాజేంద్ర ప్రసాద్ చొరవ చేసి రామకృష్ణులు సినిమాలో చేయమని అడిగాడు ఇద్దరిని. అక్కడి నుంచి కంటిన్యూ అయింది మళ్ళీ
సత్యం శివం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. ఇలా మళ్ళీ కాంపౌండ్లు పోయినాయి అక్కడ. అది అంటే చివరి స్టేజ్కి వస్తున్నారు. ఇప్పుడు 77 తర్వాత ఎన్టీ రామారావు కాంపౌండ్ అనే ప్రస్తావనే లేదు. ఆయనే బిగ్ హీరో. అంతే కదా సార్. ఆయన చుట్టుపక్కల ఎవరూ లేరిక. ఆ వాతావరణం వచ్చింది. నాగేశ్వరరావు గారు రేస్లోంచి వెనక్కి వెళ్ళిపోయాడు 77 తర్వాత. నెమ్మదిగా కృష్ణ ఎమర్జ్ అయ్యాడు ఆ ప్లేస్ లో. కృష్ణ కాంపౌండ్ వచ్చింది. అలా ఒక్కొక్కటి రావడం మొదలయ్యాయి. అంటే సార్ ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు, నాకు ఒక విషయం అర్థమవుతుంది. అంటే మొన్నటికి మొన్న అరవింద్ గారు మళ్ళీ కొత్తగా ఈ కాంపౌండ్లో గోలేం లేకుండా ఒక సుహృద్భావ వాతావరణంలో ఫ్రెండ్షిప్ సర్కిల్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారంటారా? అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ లో కూడా డిస్కషన్స్ ఉన్నాయి కదా, ఇంకా చిరంజీవి గారు రాలేదేంటి అని. అవును. అంటే బాలకృష్ణతో స్నేహంగా ఉంటున్నాడు ఆయన. బాలకృష్ణ గారి అప్పటి నుంచి వేదికలు పంచుకోవడం మొదలు పెట్టారు. బాలకృష్ణ గారి అంటే 50 ఏళ్ల సెలబ్రేషన్స్ జరిగినాయి. అప్పుడు కూడా చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడాడు. అంతకుముందు ఈ అన్స్టాపబుల్లో మీరు ఎందుకు వెళ్ళటం లేదు అని ఎవరో అడిగితే, బాలకృష్ణతో నాకు స్నేహం ఉంది, అతను గనక మిస్డ్ కాల్ ఇచ్చినా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను నేను అన్నాడు ఆయన. అంటే ఓపెన్ గా మైకుల ముందు అన్నమాట. అండ్ ఆల్సో బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిన సందర్భంలో అభినందించిన ఫంక్షన్ కి అక్కినేని నాగార్జున గారు వెళ్ళలేదు. అంటే ఏముంది, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ కాంపౌండ్ గోల్ అయితే ఉంది. కాంపౌండ్స్ ఉన్నాయి. అయితే ఈ కాంపౌండ్స్ అనే దాంతో పరిమితం అయిపోవద్దు అని చెప్పడానికి ఒక ప్రయత్నం ప్రతి సందర్భంలోనూ చేస్తున్నాడు, జరుగుతూ వస్తుంది. అంటే చిరంజీవి ఆ రోజున ఎలాగైతే ఈ కాంపౌండ్లు వద్దు అందరం కలిసే ఉందామని ఆ హనీ హౌస్ లో పార్టీలు చేశాడు, అదే పద్ధతిలో అంటే ఇప్పుడు నెమ్మదిగా ఆయన ఈ కాంపౌండ్లు ఆయనకు సంబంధం లేని వ్యవహారం. అందుకని కాంపౌండ్ అతీతంగా మారిపోయాడు. ఇప్పుడు 77 తర్వాత రామారావు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, దాదాపు అదే పరిస్థితుల్లో ఉన్నాడు ఈయన కూడా, చిరంజీవి. ఓకే సార్. అందుకని ఈ విశ్వక్సేన్ ఫంక్షన్ కి వెళ్ళి పర్టికులర్ గా ఆ విషయం ప్రస్తావించాడు. అవును. రామారావు గారి అభిమానులు, నాగేశ్వరరావు గారి అభిమానులు కొట్టుకునేవారు, మా ఇంట్లోనే కొట్టుకునేవారు అని చెప్పాడు. అదే కొట్టుకునేవారు రకరకాలుగా వాళ్ళు చూశారు. అది ఈ ఫ్యాన్ వార్ అనేది వాళ్ళిద్దరూ కలిసి ఉన్న రోజుల్లో కూడా ఉండేది. ఒక ఊళ్ళో ఇద్దరు ఒకే ఫంక్షన్కి వెళ్ళారు, రామారావు నాగేశ్వరరావు ఒకే కారులో వెళ్తున్నారు ఆ ఈవెంట్ దగ్గరికి. వెళుతూ ఉండగా నాగేశ్వరరావు గారు అన్నాడట, ఈ ఊళ్ళో మీ అభిమానులే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు అని. అంటే ఎలా చెప్పగలరు అన్నట్టు రామారావు గారు. అంటే దాదాపు నేను ఇందాక మనం హోటల్ నుంచి బయలుదేరినప్పటి నుంచి చూస్తున్నాను, నా ప్రతి పోస్టర్ మీద ప్యాడ్ ఉంది అన్నట్టు. ఓకే సార్, చూద్దాం. మీరు చెప్పినట్టు కనీసం కాంపౌండ్లు అనేవి ఖచ్చితంగా అయితే ఉన్నాయంటున్నారు. ఉన్నాయి. కాంపౌండ్లు లేకుండా ఎట్లా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే ఇప్పుడు అక్కడే 2 కాంపౌండ్లు కనిపిస్తున్నాయి కాబట్టి. ఎస్ సార్, చూద్దాం సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.